అంగరంగ వైభవంగా శ్రీ 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 పోలేరమ్మ జాతర. నగరంలో శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమైంది. ఈ జాతరకు ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బండలాగుడు పోటీలను ప్రారంభించారు. అనంతరం శ్రీ శ్రీ పోలేరమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కర్నేటి ఓబుల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా జాతరను ఉద్దేశించి కమిటీ నిర్వాహకులు, టీడీపీ నాయకులు కర్నేటి ఓబుల్ రెడ్డి, అల్లూరి సంపత్ కుమార్లు మాట్లాడుతూ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జాతరను జరుపుకుంటూ వస్తున్నామని, ఈ ఏట కూడా చెక్క భజనతో, కోలాటాలతో, ఎద్దుల బండులాగుడు పోటీలతో, అందరి సహకారంతో ఈ జాతర వైభవాన్ని మరింత పెంచామని, పోటీలలో ఆసక్తికరమైన బహుమతులు కూడా అందజేస్తామని, ప్రతి ఒక్కరికి పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని ఈ జాతరకు విచ్చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ జాతరలో కమిటీ నిర్వాహకులు, నాయకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నా గురించి నా వీడియో గురించి తప్పపట్టాలి. నోట్లో పెట్టినాం. కడప నగరంలో నీటం సమీపంలో గల పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా మండలాగుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా అధ్యక్షులు మరియు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో 40 డివిజన్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, యువ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మండలావర్ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలు కర్ణాటక ఉమ్మడి ఫస్ట్ ప్రైజ్ 70,000 రూపాయలు, అలాగే వనం విజయ్ కుమార్ గారు సెకండ్ ప్రైజ్ 50,000 రూపాయలు, అల్లూరి సంపత్ గారు 30,000 రూపాయలు థర్డ్ ప్రైజు, కర్ణాటక సుబ్బారెడ్డి అండ్ అతని ఫ్రెండ్ అయినటువంటి ఇద్దరు కలిపి ఫోర్త్ ప్రైజ్గా 20,000 రూపాయలు, పల్లా శ్రీకాంత్ ఫిఫ్త్ ప్రైజ్గా 10,000 రూపాయలు సహకరించారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు వీళ్ళందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పోలేరమ్మ తిరునాళ అనేది గత ఎన్నో సంవత్సరాలుగా విశిష్టగాంచినటువంటి పోలేరమ్మ తల్లి విశిష్టగాంచిన తిరునాళ్ళగా పేర్కొంటారు. ఈ కార్యక్రమాన్ని కడప నగర ప్రజలు మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కొన్ని చిన్న అనివార్య సంఘటన ఒకటి జరగడం జరిగింది. కొంతమంది ఆకతాయిలు ఒక స్క్రాప్లో ఏదో చేయడం వల్ల మంట చెలరేగి ఆకతాయిలు చేసినటువంటి చిల్లర పనికి మా పార్టీ వాళ్ళని మా నాయకులను నిందించడం సరికాదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఆ సంఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మరొకసారి కరాకచ్చిగా చెప్తున్నాను. దయచేసి ఆ సంఘటన మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు, మరొకసారి ధన్యవాదాలు. ఆలయ కమిటీకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా చాలా బాగా మా నాయకులను రిసీవ్ చేసుకోవడం కానీ ఈ తిరునాళ్ళ యొక్క అన్ని విధాలుగా విజయవంతం చేసినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ప్రెస్ వాళ్ళకి, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కింది పెట్టా కడప ప్రజలకు, ప్రజానీకానికి పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ శుభాకాంక్షలు. ప్రతిసారిగానే ఈసారి కూడా ఈ తిరునాళ్ళ విజయవంతం జరిగింది. ఈసారి ప్రత్యేకత అంటే ప్రతిసారి అందరూ అనుభవజ్ఞుల వాళ్ళు ఈ తిరునాళ్ళని విజయవంతం చేయడం బాగుపడుతుంది. బట్ ఈసారి అయితే మాలాంటి యువకులకు అవకాశం దక్కింది. మాలాంటి యువకులు కూడా ఇలాంటి ముందుకు వచ్చి ఇలాంటి తిరునాళ్ళను ప్రజలకు ఆశీస్సులు పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందించడంలో మా వంతు సహకారం ఎందుకు మా టీడీపీ నాయకులకి, అలాగే మా దేశ శ్రీనివాస్ రెడ్డి గారికి, మా జిల్లా ఇన్ఛార్జి కర్ణాటక రెడ్డి గారికి, మరియు మా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా